సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడైన నమిత్ శర్మకు గ్యాంగ్స్టర్లతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను 3 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలోని సిట్ పక్కా ప్రశ్నావళితో విచారణకు సిద్ధమైంది. అవసరమైతే నిందితులను ముఖాముఖిగా విచారించి వాస్తవాలు రాబట్టాలని భావిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరాదారుడిగా ఉన్న అభిషేక్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. గతంలో రోహిత్ రెడ్డి నిర్వహించిన 24 పార్టీలకు తానే డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఆ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యారు అనేది తేల్చేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ విచారణలో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటపడొచ్చని భావిస్తున్నారు. మరోవైపు కాల్పులకు పాల్పడిన ఢిల్లీ వాసి నమిత్ శర్మ నేపథ్యంపై పోలీసులు దృష్టి సారించారు. పంజాబ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్స్టర్ నమిత్ శర్మ ఒక్కరేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి దుబాయ్ మాఫియాతో ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలు పంజాబ్, ఢిల్లీకి వెళ్లాయి. అదే సమయంలో పార్టీలో ఉన్న ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ప్రియాంక రెడ్డి అనే మహిళ పాత్రపైన ఉత్కంఠ కొనసాగుతుంది. నిందితుల కస్టడీ విచారణలో వీరి ప్రమేయంపై స్పష్టత రానుంది. తాజాగా నిందితుల అంతర్జాతీయ కాల్ డేటాను కూడా పోలీసులు విశ్లేషించినట్లు సమాచారం. దుబాయ్ నుంచి వచ్చిన కొన్ని ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడైన నమిత్ శర్మకు గ్యాంగ్స్టర్లతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను 3 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలోని సిట్ పక్కా ప్రశ్నావళితో విచారణకు సిద్ధమైంది. అవసరమైతే నిందితులను ముఖాముఖిగా విచారించి వాస్తవాలు రాబట్టాలని భావిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరాదారుడిగా ఉన్న అభిషేక్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. గతంలో రోహిత్ రెడ్డి నిర్వహించిన 24 పార్టీలకు తానే డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఆ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యారు అనేది తేల్చేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ విచారణలో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటపడొచ్చని భావిస్తున్నారు. మరోవైపు కాల్పులకు పాల్పడిన ఢిల్లీ వాసి నమిత్ శర్మ నేపథ్యంపై పోలీసులు దృష్టి సారించారు. పంజాబ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్స్టర్ నమిత్ శర్మ ఒక్కరేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి దుబాయ్ మాఫియాతో ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలు పంజాబ్, ఢిల్లీకి వెళ్లాయి. అదే సమయంలో పార్టీలో ఉన్న ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ప్రియాంక రెడ్డి అనే మహిళ పాత్రపైన ఉత్కంఠ కొనసాగుతుంది. నిందితుల కస్టడీ విచారణలో వీరి ప్రమేయంపై స్పష్టత రానుంది. తాజాగా నిందితుల అంతర్జాతీయ కాల్ డేటాను కూడా పోలీసులు విశ్లేషించినట్లు సమాచారం. దుబాయ్ నుంచి వచ్చిన కొన్ని ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.